మరి అన్ని ఈడ మీకు స్పెషల్ శానిటైజేషన్ చెయ్యాలా రేపు ఇక ఈడ ఏం లేదా మరి తెప్పి అదే వచ్చారా గంగమ్మ గంగమ్మ ఇట్లా గమ్మేలా తెప్పి సార్ మీరు అక్కడ ఉంటే అన్న బాబు ఆగినాయి ఆగినాయి నీళ్ళు వెళ్ళి ఏమవుతుంది గవిది గవిది కొద్దిగా జరగండి మేడం వాటర్ వేసారా కొంచెం వాళ్ళంతా చెట్లను సోపిట్స్ మురికి కాలువలు ఆగి ఉన్న నీరును పారిశుద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు 6వ రోజు ఈరోజు మాక్లూరు మండల్ డీకంపల్లి గ్రామానికి ఇచ్చేసి మరి గత 6 రోజుల నుంచి ఎవ్రీడే 1-2 గ్రామాలు 1-2 మండల్లో తిరుగుతూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు మన గ్రామం డీకంపల్లి గ్రామంకి ఇచ్చేసినాం. మరి 6వ రోజు ఈరోజు సోపిడ్స్ నిర్మాణమే కానీ ఏదైతే వాటర్ నిల్వ ఉందో దాన్ని తీసేయడం కానీ అట్లాగే దోమలకు ఎటువంటి దోమలు లేకుండా డ్రైనేజ్ లేదని ఉంటే
ఆగి ఉన్న వాటర్ కూడా తీసేయడము, అట్లాగే మరుగున పడిన మరుగుదొడ్లు కూడా పూర్తి చేయడము, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు దీంట్లో జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చి మరి 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమము పెట్టడం జరిగింది. దాంట్లో 6వ రోజు ఈరోజు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసాం. గత ప్రభుత్వాలు కూడా ప్రజల వద్ద పాలన కానీ, పల్లె ప్రగతి కానీ, ప్రజాపాలన కానీ, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కానీ, ఈరోజు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం. ఇవన్నీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ప్రజల ముందుకు రావాలి. ప్రభుత్వాలు ఎక్కడో ఉన్నాయి, ప్రజల దగ్గరకు వచ్చినప్పుడే ఇటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు కలిసి గ్రామాలు నీట్గా చేసుకుంటే మనమంతా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి నేను మహిళా సోదరులకు కూడా కోరేది ఏంటంటే ఎవరి ఇల్లు వాళ్ళు నీట్గా తయారు చేసుకోండి. ఇంటి ముందు కూడా పరిసర ప్రాంతాలు కూడా ఏది ఉన్నా, పాత టైర్లు ఉన్నా, ప్లాస్టిక్ ఇది ఉన్నా, ఏవి ఉన్నా తీసేయండి, నీట్గా చేసుకోండి, చెట్లు నాటుకోండి. ఎందుకంటే ఆరోగ్యమే మా భాగ్యం. ఆరోగ్యంగా ఉంటే అదే పెద్ద సంపాదన. లక్షల కోట్లు సంపాదించవలసిన అవసరం లేదు. ఆరోగ్యం మంచిగా ఉంటే మంచి సంపాదన. కాబట్టి ఇలా మనం చూస్తూ ఉన్నాం, కొందరు అనారోగ్యం గురై వేలు లక్షల హాస్పిటళ్ళు పెడతా ఉన్నారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తే మరి గ్రామం అంతా నీట్గా ఉంటుంది. కాబట్టి ఈ రోగాలు రాకుండా ఉంటుంది. గతంలో మనం చూసాం, కలరా వస్తుండే. కలరా వచ్చిందంటే గ్రామాల్లో ఏమంటారు దాన్ని, కక్కుడు బయలు, గత్తర బీమారు. ఇప్పుడు ఉన్నదా? తగ్గింది. ఎందుకు తగ్గింది? ఈ ప్రభుత్వాలు వచ్చి, గత ప్రభుత్వం కూడా కేసీఆర్ ప్రభుత్వం వచ్చి పల్లె ప్రగతి చేసింది. పల్లెలన్నీ ఇలా నీట్గా తయారైనాయి. రోడ్లు కానీ, డ్రైనేజెస్ కానీ, డంపింగ్ యార్డ్స్ కానీ, శ్మశాన వాటిక కానీ, ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి. కాబట్టి మీరందరూ గ్రామం అంతా ఎవరి ఇల్లు వాళ్ళు నీట్గా తయారు చేసుకొని గ్రామం కూడా శుభ్రంగా ఉంటుందని చెప్తూ, మరి ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న మా ఎంపీడీఓ గారు, క్రాంతి గారు, మా మండల్ స్పెషల్ ఆఫీసర్ డివైఎస్ఓ ముత్తన్న గారు, ఈ గ్రామ స్పెషల్ ఆఫీసర్ R&BE మన గులాబ్ ఖాన్ గారు, స్థానిక ఎంపీటీసీ గారు, స్థానిక వీడీసీ సభ్యులు, మహిళా సోదరులు, వివిధ డిపార్ట్మెంట్ చెందిన ఎంపీటీసీ